ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మలాకి 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు దేవుడు అతి అద్భుతమైన వాగ్దానం మన యొక్క జీవితంలో చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మన మీద కుమ్మరింప చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడైతే మన కష్టంలో భాగాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, మన యొక్క తలంతులలో భాగాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, మన యొక్క మనస్సు దేవుని కొరకు జీవించాలనే ఆశ కలిగి మన జీవితంలో సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆ పట్టజాలనంత విస్తారంగా దీవెనలు మన మీద కుమ్మరింప చేసేవారుగా ఉన్నారు. మన రాబడిలో ప్రథమ ఫలాన్ని 10వ భాగాన్ని ఎప్పుడైతే దేవునికి ఇవ్వడానికి ఇష్టమైన మనసు కలిగి ఆ రీతిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామో దేవుని నుండి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు మనం పొందుకునే వారంగా మనం ఉంటాం. దేవుడు లేకుండా ఈ లోకంలో ఏది కూడా సాధించలేం. ఆయన సహాయం అనేది మనకు ఉంటేనే తప్ప మన జీవితంలో మనం అనుకున్నది సాధించలేం. శిష్యులు రాత్రంతా వల వేశారు. యేసు క్రీస్తు లేని జీవితంతో వెళ్ళి సాధించాలని చెప్పి రాత్రంతా ప్రయత్నం చేశారు, కానీ ఒక చేప కూడా పట్టుకోలేకపోయారు. ఎప్పుడైతే ఆయన కుడివైపున వల వేయమని చెప్పి ఆజ్ఞాపించాడో, ఆయన చెప్పిన మాట ప్రకారం ఎప్పుడైతే చేశారో విస్తారమైన చేపలు పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. మన జీవితంలో దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృప లేకుండా ఏది కూడా సాధించలేం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరింపచేస్తున్న వాగ్దానం మనం పొందుకుని అటువంటి సమృద్ధైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప మనకు కావాలి కనుక ఆ రీతిగా దేవుని మీద ఆధారపడుతూ ఆయనకు మన జీవితంలో సమయం అనే భాగాన్ని, కష్టం అనే భాగాన్ని, మన యొక్క తలంతుల్లో భాగాన్ని, మన యొక్క సామర్థ్యంలో భాగాన్ని ఎప్పుడైతే ఇస్తూ ఆయన వేడుకుంటామో ఆ పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం పొందుకుంటాం. ఆ రీతిగా మీ జీవితంలో ఉంటూ ఆ రీతిగా జీవిస్తూ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీ మీద దేవుడు కుమ్మరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. సమృద్ధి అయిన మేలులు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. నీ కృప మెండుగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపచేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.